అందువల్ల చెప్తున్నాను, అధికారులు ఇప్పటికైనా రాజ్యాంగ పరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టూర్ని మీరు ఎక్కడ ఆపుతున్నారో అది రేపు ఇదే అధికారులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము వచ్చిన తర్వాత మేము కూడా ఊరికే ఉండలేక ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అధికారులు పార్టీకి తొత్తులైపోయి పనిచేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ఉండి తీరతాయి. లేకపోతే ఇంకా ఇవాళ ముళ్ళుతోనే తీయాల్సిన పరిస్థితి పెడితే ఊరికే మేము వాళ్ళు ఏదో చేసేది మేము మాత్రం రాజ్యాంగ పరంగానే వెళ్తామని అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. నకిలీ ఓట్లు దొంగ ఓట్లు అది వస్తుంటే మీరు జనసేన స్పందించట్లేదు, పేపర్లో ప్రతిరోజు వస్తున్నాయి. అంటే ఆ స్థాయిలో మీరు ప్రశ్నించే హక్కనే చెప్తారు, మీరు ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి. మీ శ్రేణుల విషయంలో మేము మా దగ్గరికి వాటర్ లిస్ట్ తీసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మా జన సైనికులందరూ కూడా వెళ్ళి ప్రతి చోట కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇప్పుడు ఐడెంటిఫై చేసినవి ఉన్నాయి. తర్వాత కొత్త ఓట్లు చేర్పించడం కూడా జెన్యూన్గా ఉన్నాయా లేదని కూడా చూస్తున్నాం. ప్రతి గ్రామం డేటా మన దగ్గర ఉంది. ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ మేము రిటర్న్గా కంప్లైంట్ కూడా పెట్టాం. వాటి మీద త్వరలోనే ఒక నిర్ణయం వస్తుంది. టీడీపీ జనసేన ఖచ్చితంగా సొంత నిర్ణయం అవుతుంది, ఇందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ప్రకటించాల్సింది రెండు పార్టీల నాయకులు, వాళ్ళిద్దరూ కలిసి ప్రకటిస్తారని నేను కూడా చెప్తాను. వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. 100% రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు మనదే, అక్కడ అత్యంత బలమైనటువంటి నియోజకవర్గం మనకది. నువ్వు కూడా మొన్న ఎలక్షన్లో 43,000 ఓట్లు తెచ్చుకోగలిగావు, అందువల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యాయి, అందువల్ల నీకే సీటు ఉంటుందనేటువంటి మాట స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. కానీ నేను ఎక్కడ ప్రకటించడం లేదు, అఫీషియల్గా ప్రకటించడం లేదు. ప్రకటించడం ఎందుకంటే వాళ్ళు చెప్తారు అంతిమంగా అనేటువంటి మాట. అంతేగాని ఎవరో కూడా ఇది మా ప్రకటనలుగా మేము చేయడం కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా ఈ సీటు మాకు ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు. ఎందువల్లనంటే నాకు చెప్పవలసింది మా అధినేత కదా. మరి వాళ్ళ అధినేత కూడా మాకేం చెప్తున్నాడు బుచ్చి గారు అక్కడ. 2 ఏళ్ల క్రితం నేను మళ్ళీ సరే 2 ఏళ్ల క్రితం అనే దానికి కూడా చెప్తాను. 2 ఏళ్ల క్రితమే ప్రకటించింది మీరు కూర్చుంటే అప్పుడు పొత్తు లేదు. 2 ఏళ్ల క్రితం పొత్తు లేదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పారు, చెప్పలేదని ఎవరు అనుకోదాన్ని. కానీ అప్పుడు పొత్తు లేదు. పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దాన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం ఉంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగాను లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పలేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు, ఒకటే చెప్తున్నాను. అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు, వాళ్ళు చెప్తారనేటువంటి మాట. తర్వాత సరే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా నాకుంటే బలం కానీ ఇవాళ 100% నేను చెప్పగలను. నేను 2007 నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆ 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది. నిజాయితీగా ఉన్నారనేటువంటి మాట ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట. నిజాయితీగా నేను ప్రవర్తించాను. నా క్యారెక్టర్ 100% టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట. దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. తర్వాత కూడా చెప్తాను, 175 నియోజకవర్గాల్లో 175 చిరు సమానంగా ఏం పోటీ చేయట్లేదు కదా. మేము జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయి అన్ని సీట్లకి అక్కడ బలం వాడుకుంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. నాకు సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, నేను కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. ఈ కులానికి ఎక్కువ ఉన్నాయి, ఆ కులానికి ఎక్కువ ఉన్నాయి, ఈ కులానికి తక్కువ వస్తున్నాయి, ఆ కులానికి తక్కువ వస్తున్నాయి చెప్పను. నేను అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించి ఇవాళ నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తాను. అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను ఒకటి నాకు ధర్మం ఉంది, నేను అడిగే ధర్మం నాకు. అదే పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటాం. అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాడు కూడా గుర్తిస్తున్నారు. 100%
నేను కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పచెప్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను.